శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నా వీడియోస్ చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మే 18 నుంచి 24వ తారీఖు మే వరకు కూడా ఈ వారం రోజులు ఆ వివిధ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అంతే కదండి, నా వీడియోలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడిరి ఆదినారాయణరావు శర్మ. తులారాశి అండి. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీరు రాశిని గురువు చూడడం వల్ల సర్వదా సుఖలే. సుఖము, సౌభాగ్యము, ఆనందము, ఎప్పుడు తృప్తిగా యాక్టివ్గా బ్రహ్మాండంగా ఉండబోతున్నారు. మీరు ఒక సంవత్సరం పాటు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. అలాగే ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు గురుడు కూడా భగవంతుడి దయ వలన, రవి ప్రభావం వలన మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. చక్కటి పాటలు పాడుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తూ అద్భుతంగా మీరు ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలని మీ అన్నయ్యలను, మీ తమ్ముళ్ళను ఎవరినో చూడడానికి సరదాగా ప్రయాణాలు చేసేస్తూనే ఉంటారు. అంతేకాకుండా కొత్త కొత్త వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీకు యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా కుజ ప్రభావం వలన, చంద్రమంగళ యోగంతో ఉండడం వలన భూములు కానీ, ఇళ్ళు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా మంచిగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా పంచమ స్థానంలో రాహు తప్పు కదా. చంద్రుడితో కలిసిన రాహు అంటే ప్రయాణాలు చేయిస్తూ ఉంటాడు. కానీ సర్పదోషంలో ఉన్నారండి. పైగా పంచమ స్థానంలో కాలసర్పదోషంలో ఉండడం వల్ల సంతానానికి ఎఫెక్ట్ ఉంటుంది. అంతేకాకుండా మీకు పుట్టబోయే సంతానానికి కూడా లేట్ అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల, మీరు చేసుకునే పూజల వలన డెఫినెట్గా చిల్డ్రన్ ఉంటారు. మీకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 6th హౌస్లో శని, మీకు 6వ భావంలో శని ప్రభావం బాగుందండి. 6th హౌస్లో శుక్రుడు తప్పు, బట్ శని మాత్రం ఉండడం వల్ల రచయితలకి చాలా బాగుంటుంది. శని శుక్రుల కాంబినేషన్ వలన. అలాగే శని వలన మీకు పొలిటికల్ రంగంలో పదవులో, పొలిటికల్ రంగంలో విజయము, పొలిటికల్ రంగంలో ఎన్ని అవాంతరాలు, ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా లేడీస్ మీకే చెప్తానండి. మీకు కష్టపడండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. మీ జాతకాల రీత్యా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీకు ఎటువంటి భయం లేదు. ఎవరి వలన? శత్రువుల వలన భయం అనేది లేదు. నిర్భయంగా ఉంటారు. వాళ్ళు మిత్రులు కూడా అవుతూ ఉంటారు మీకు కొంతమంది. అలాగే రోగాల వల్ల వచ్చే భయాలు ఇటువంటి ఏమి ఉండవు. ఇంకా చెప్పండి, మీ మేనమామలకి చాలా బాగుంటుంది. సప్తమ స్థానంలో బుధుడు, బ్యూటిఫుల్ కదండి. సప్తమంలో బుధుడు ఉన్నాడంటే ఆయన మీకు ఎప్పుడు కూడా సర్వదా రక్షగా ఉంటాడు. వివాద వేడుకలు చేస్తూ ఉంటాడు. వివాహంలో ఆనందాన్ని కలిగించేట్టు చేస్తుంటాడు. భార్యాభర్తల యొక్క అదృష్టంతో పాటు వాళ్ళ యొక్క అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుందండి. కళత్ర స్థానము, విజయస్థానము అని చెప్పి అంటాం కదా. వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అష్టమంలో రవి బుధుడు 23వ తారీఖు నుంచి అష్టమంలోకి బుధుడు వచ్చేస్తాడు. ఓన్లీ అష్టమంలో రవి ఉన్నప్పటికీ కూడా అష్టమ రవి అంత అద్భుతమేం కాదు. 11వ ఇంటి వాడు మీకు అష్టమంలో గెలిపడం వల్ల హెల్త్ ఇష్యూస్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, చిన్న చిన్న చికాకులు కానీ, మనస్పర్ధలు కానీ, కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అది సామాన్యం. కానీ మీకు గురుడు లేడా? గురుడు బ్రహ్మాండంగా భాగ్యస్థానంలో ఉన్న గురుడు సూపర్గా బ్రహ్మాండంగా ఉంటాడు. మిమ్మల్ని అటు ఇటు అలా ఇలా కాకుండా మంచి బ్రహ్మాండంగా పైకి తీసుకెళ్తాడు. కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు మీకు. అంతేకాదండి, ఆగమశాస్త్ర పండితులకి, వేదశాస్త్ర పండితులకి బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే అడ్వకేట్స్కి భాగ్యస్థానంలో కానీ గురుడు అంటే వాళ్ళు ధీటుగా బ్రహ్మాండంగా వాదించడం, ముఖవర్చస్సు పెరగడం బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళ మాటకు తిరుగులు ఉండదు. అలాగే భాగ్యస్థానం గురుడు ఉండడం వల్ల చదువు, ఫైనాన్షియల్గా అదే హైయర్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అది కదా లెక్క అంటే. అలాగే అది బాగుంటుందండి. తీర్థయాత్రలు చేయిస్తాడు ఆయన. గురుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గురువు గారి సందర్శన ఉంటుంది. పీఠాధిపతుల యొక్క సందర్శన ఉంటుందండి మీకు. వాళ్ళ పాదసేవ చేసుకుంటారు. గురువు గారితో నైమసారణ్యం, కాశీక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, తిరుపతి వంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు డెఫినెట్గా కలుగుతాయి మీకు. భాగ్యస్థానం అంటే సామాన్యం కదండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, పైగా ముఖ్యంగా మీరు ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ ఆస్ట్రాలజీ ఉందని నేర్చుకుంటారనుకోండి, దాంట్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. నేమ్ అండ్ ఫేమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ వ్యాపారాలు అభివృద్ధి ఏదైనా ప్రవర్ధనం అవుతుంది. ఫైనాన్స్ కానీ, అయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్నా కానీ, ఎడ్యుకేషన్ సంస్థల్లో కానీ, అలాగే బట్టల వ్యాపారస్తులకి
స్టేషనరీ వీళ్ళందరూ ఉంటారు కదండి, ఫుడ్ వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాకపోతే దశమ స్థానంలో కుజుడు బాగాలేదు, సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు మీకు ఉంటాయి. కానీ దశమంలో కుజుడు వలన మీకు కొంతమంది దీంట్లో ఉంటారు కదా, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు, వాళ్ళకి కొద్దిగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రమోషన్స్ రాకపోవడము, అది ఉద్యోగాలే రాకపోవడము, ఉద్యోగాల నుంచి తీసేస్తారో అని భయం ఉండడము, ఇవన్నీ ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. మీకు కేతు లాభంలో ఉండడము, భాగ్యంలో గురుడు ఉండడం వలన సర్వదా బ్రహ్మాండంగా ఉంటారు. సూపర్. 6వ భావంలో శని, 9వ భావంలో గురుడు, 11వ భావంలో కేతు, ఈ ముగ్గురు మిమ్మల్ని బ్రహ్మాండంగా గడిపిస్తారు. కేతు లాభంలో ఉండడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయండి. వ్యాపార రీత్యా దినదిన ప్రవర్ధమానము అవుతూనే ఉంటుంది. కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి రావుకేతులు పూజ చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కళ్యాణం చేసుకుందాం, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము చేసుకోవడము వలన అన్ని రంగాల్లోనూ సర్వ విధాలుగా ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. 12 రాసుల వాళ్ళకి చెప్పేది ఏంటంటే రెమెడీస్ అంటామండి. రెమెడీస్ ఏంటి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం. 12 రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు అండి. ఎందుకంటే ఈ రాశి ఈ నెలలో కూడా, ఈ వారంలో కూడా రాహుకేతుల మధ్యలో సర్పదోషం ఉండిపోయిందండి. అలాగే మనకి కుజుడు కూడా నిత్యస్థితిలో ఉన్నాడు. సో ఇవన్నిటికీ పరిహారం ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన దగ్గర గుళ్ళో, వెంకటేశ్వర గుళ్ళో అఖండ దీపారాధన, స్వామివారికి తులసి మాలతోటి అర్చనలు చేయించుకోవడము, ఆయనకి మాల సమర్పించడం వలన 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండోయ్. అమ్మ బాబోయ్, అప్పుడు స్వామిని పూజించడం వలన సర్వదేవతలు పూజించినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి గ్రహాల వలన వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. కాబట్టి ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం వలన మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి దగ్గర ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం వలన శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ నెల 24వ తారీఖు కూడా శని త్రయోదశి వస్తుంది. సో ఆ రోజు కూడా శనీశ్వరుడికి సకల పూజలు చేయించుకోవడము, అలాగే శనీశ్వరుడికి ఏముందండి, ఆయనకి తైలాభిషేకం చేయించుకోవడము, తిరువెల్లారు కానీ అంటే మందపల్లి కానీ అలా మీకు దగ్గరలో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని అర్చించడము, ఆయనకి 11 ప్రదక్షిణాలు చేసుకోవడము, స్వామివారి దగ్గర దీపారాధన చేయడం వలన, అలాగే స్వామివారి దగ్గర నల్ల నువ్వులతో ఇంకా చెప్పేది ఏముందని అన్నీ మీరు చేసుకోవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వ దోషాలు పరిహారం అయి తీరుతాయి. అంతేకాకుండానండి, వెంకటేశ్వర స్వామిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది మాధవ వాసము, హరివాసము, వైశాఖ మాసం కాబట్టి విష్ణువుకి ఇష్టమైన ప్రీతికరమైన మాసము. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉంటాం.